హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్ ఎడ్యుకేషన్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక కొత్త నోటిఫికేషన్ తోటి మీ ముందుకు రావడం జరిగింది వీడియో రూపంలో. సో మన ఛానల్ని ఇంతవరకు విజిట్ చేసిన ప్రతి ఒక్కరికి, నాకు సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో మన ఛానల్ని చాలామంది విజిట్ చేస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఫ్రెండ్స్, ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో వచ్చే వీడియోలని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక జాబ్ ప్రొఫైల్ గురించి కానీ, ఒక అప్లికేషన్ ప్రాసెస్ గురించి కానీ, ఇట్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలవడం జరుగుతుంది. సో మన ఛానల్ని స్కిప్ చేయకుండా వీడియోలు అనేవి చూడండి. అండ్ ఆల్సో ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ మన ఛానల్ని షేర్ చేసి మన ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక మన వీడియో అనేది చూసేద్దాము. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు యంత్ర ఇండియా లిమిటెడ్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఒక విడుదల అవడం జరిగింది. అప్రెంటిస్ సంబంధించిన ఒక నోటిఫికేషన్ అనేది మనకి యంత్ర ఇండియా లిమిటెడ్ నుంచి విడుదలవడం జరిగింది. దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి 27/2/2023 మనకి విడుదలవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇక ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చూసుకున్నట్లయితే ఈ యొక్క అప్రెంటిస్షిప్ సంబంధించి వేకెన్సీ యొక్క డేట్స్ చూసుకోవచ్చు. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ యొక్క డేట్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ డేటు 27/2/2023 మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది అవైలబుల్గా ఉండి, అప్పటి నుంచి మనకి క్లోజింగ్ డేట్ని చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ అనేది 28/3/2023 వరకు మనకి మెన్షన్ చేసినట్లు మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఈ లోపల ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆన్లైన్లో www.yantraindialimitedapprentice.co.in మనము విజిట్ అయ్యి అందులో లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకొని, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఆ యొక్క అప్లికేషన్కి అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ యొక్క కంప్లీట్ డీటెయిల్స్లోకి ముందుకు వెళ్ళినట్లయితే మనము ఈ యొక్క వేకెన్సీని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ వేకెన్సీ ఇక్కడ చూసుకుంటే 5,395 వేకెన్సీలు అనేవి ఈ యొక్క అప్రెంటిస్కి సంబంధించి పోస్టులు అనేవి భర్తీ చేయడం జరిగింది. మనకి ఇక్కడ చూసుకోవచ్చు 3,508 పోస్టులు ఐటీఐ చేసిన వాళ్ళకి, ఎవరైతే 1,887 పోస్టులు అనేవి ఎవరైతే మనకి 10th క్లాస్ చేసి ఉంటారో వాళ్ళకి మాత్రము నాన్ ఐటీఐ కేటగిరీ కింద మనకి 1,887 పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏజ్ లిమిట్ చూసుకోవచ్చు. మనకి 15 to 24 ఇయర్స్, 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరి ఏజ్ అనేది ఉండాలి. ఈ యొక్క ఏజ్ అనేది మనకి 28వ తారీఖు 3వ నెల అంటే మార్చి నెల 2023 నాటికి మించకుండా ఉండాలి. 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాలకి మించకుండా ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా అనేది వర్తిస్తుంది. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 1961 అప్రెంటిస్ యాక్ట్ ప్రకారం మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రతి ఒక్క కేటగిరీకి వర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఎలా వర్తిస్తుందో చూసుకోవచ్చు. ఎన్ని ఇయర్స్ అనేది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 ఇయర్స్ ఉంటుంది, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3 ఇయర్స్ ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే వికలాంగులు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది కేటగిరీ వైజ్ చూసుకోవచ్చు. ఇయర్ క్యాండిడేట్స్కి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇయర్ క్యాండిడేట్స్కి అయితే 10 ఇయర్స్, అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 13 ఇయర్స్, అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 15 ఇయర్స్ అనేది మనకి ఏజ్ రిలాక్సేషను ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అంటే మనకి ఇక పోస్టులకు అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ ఎవరైతే నాన్ కేటగిరీకి సంబంధించి నాన్ ఐటీఐ కేటగిరీకి సంబంధించి క్యాండిడేట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క 10th క్లాస్లో 50% ఆఫ్ మార్క్స్ అనేవి మార్క్ షీట్లో కలిగి ఉండాలి. అదేవిధంగా 40% ఆఫ్ మార్క్స్ అనేవి ఓన్లీ మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ సైన్స్లో మనకి వచ్చి ఉండాలి ఫ్రెండ్స్.
నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఐటీఐ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ యొక్క కేటగిరీకి సంబంధించి ఐటీఐ క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క ట్రేడ్కి సంబంధించి ఎన్సీవీటీ ఎస్సీవీటీ అనే సర్టిఫికేట్ని ఖచ్చితంగా ఆ ట్రేడ్కి సంబంధించి ఏ ట్రేడ్ అయితే చేసుకుంటారో ఆ ట్రేడ్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం కలిగి ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు కూడా 50% ఆఫ్ మార్క్స్ అనేవి ఆ యొక్క ట్రేడ్లో కలిగి ఉండాలి. నెక్స్ట్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ను మనం ఇందాక చెప్పుకున్నట్లు ఈ యొక్క వేకెన్సీ డీటెయిల్స్ని చూసుకోవచ్చు. మనం ఇందాక చెప్పుకున్న మాదిరి 5395 వేకెన్సీలు అనేవి టోటల్గా ఉన్నప్పుడు మనకి 3508 వేకెన్సీలు అనేవి ఐటీఐ కేటగిరీ వారికి, అదేవిధంగా నాన్ ఐటీఐ కేటగిరీ వారికి 1887 వేకెన్సీలు అనేవి మనకి ఇక్కడ భర్తీ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చూసుకోవచ్చు ఇక్కడ ఈ యొక్క అప్రెంటిస్ సంబంధించి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలి, హౌ టు అప్లై అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము www.yantraindialimitedapprentice.co.in మనం లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క అప్లికేషన్కి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్లో మనకి ఏ ప్రూఫ్స్ అనేవి మనం అటాచ్మెంట్ చేయాలో ప్రతి ఒక్కటి మనకి ఈ యొక్క పీడిఎఫ్లో నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఇలాంటి పీడిఎఫ్ కావాలంటే ఫ్రెండ్స్ మన డిస్క్రిప్షన్లో బాక్స్లో మెన్షన్ చేయడం జరుగుతుంది, పిన్ చేయడం జరుగుతుంది లింక్ అనేది, పీడిఎఫ్ లింకు. సో ఈ యొక్క నోటిఫికేషన్ మీరు కూడా పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో కానీ మీ ల్యాప్టాప్స్లో కానీ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ యొక్క మోడ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఈ యొక్క ట్రేడ్కి సంబంధించి ఐటీఐ క్యాండిడేట్స్ అయితే ఆ యొక్క ట్రేడ్కి సంబంధించి మెరిట్ బేస్ మీద తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మెరిట్ బేస్ మీద ఆ యొక్క ట్రేడ్కి సంబంధించి ఐటీ కేటగిరీ వారికి తీయడం జరుగుతుంది. ఎవరైతే నాన్ ఐటీఐ కేటగిరీ వారు ఉన్నారో 10th క్లాస్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రము ఒక పర్సంటేజ్ ఆఫ్ మాదిరి సిపిజిఏ ప్రకారం పర్సంటేజ్ గ్రేడ్ పాయింట్స్ని తీసి అందులో మెరిట్ బేస్ మీద ఈ యొక్క సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది నాన్ ఐటీఐ కేటగిరీ వాళ్ళని. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మనము క్లియర్గా మెన్షన్ గ్రేడ్ వైజ్ అండ్ రేంజ్ ఆఫ్ మార్క్స్ అండ్ పర్సంటేజ్ ఎలా తీయడం జరుగుతుందో మీరు క్లియర్గా ఇక్కడ చూసుకోవచ్చు నోటిఫికేషన్లో. నెక్స్ట్ వచ్చేసి చూసుకోవచ్చు ఇక్కడ ఫ్రెండ్స్ రిజర్వేషన్ అనేది కూడా వర్తించడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ పిహెచ్ క్యాండిడేట్స్కి రిజర్వేషన్ కూడా వర్తించడం జరుగుతుంది. యాక్ట్ 1961 ప్రకారం మనకి 1992 రూల్స్ అప్రెంటిస్షిప్ రూల్స్ ప్రకారం మనకి ఎవరైతే డిజబిలిటీ పర్సన్స్ అండ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ అనేది కూడా మనకి ఇక్కడ వర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్. ఒక ట్రైనింగ్ అని అంటే ఇక అప్రెంటిస్షిప్ అంటే ఒక ట్రైనింగ్ పీరియడ్ కాబట్టి సో ఇక ట్రైనింగ్ పీరియడ్లో ప్రతి ఒక్కరికి ఒక డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఐటీఐ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకి ఆ యొక్క ట్రేడ్ వైజ్ వాళ్ళ యొక్క ట్రేడ్ వైజ్ అనేది వాళ్ళకి డ్యూరేషన్ పీరియడ్ ఉంటుంది. అదే నాన్ ఐటీఐ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకైతే ఎవరైతే నాన్ ఐటీ కేటగిరీ ఉన్నారో వారికి సంబంధించి ఆ యొక్క ట్రేడ్ వైజ్ వాళ్ళకి కూడా ఆ యొక్క డ్యూరేషన్ అనేది ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. నాన్ ఐటీ కేటగిరీ అంటే మినిమం 2 years అండ్ 1.5 year అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ స్టైఫండ్ అనేది చూసుకోవచ్చు. ఇక శాలరీ అనేది మనకి ఎటువంటి ఈ యొక్క అప్రెంటిస్ అనేది చేయడం వలన మనకి ఎటువంటి శాలరీ అనేది రావడం జరగదు ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోవాలి, శాలరీ అనేది రావడం జరగదు. మనకి స్టైఫండ్ రూపంలో మనీ అనేది రావడం జరుగుతుంది మన బ్యాంక్ అకౌంట్లోకి. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 1961 యాక్ట్ ప్రకారం మనకి అప్రెంటిస్ యాక్ట్ ప్రకారం చూసుకోవచ్చు ఎవరైతే నాన్ ఐటీఐ కేటగిరీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రము 6000 రూపీస్ అనేది పర్ మంత్ రావడం జరుగుతుంది స్టైఫండ్. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఐటీఐ క్యాండిడేట్స్ ఉన్నారో అండ్ వచ్చేసి ఆల్సో ఎక్స్ ఐటీఐ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 7000 రూపీస్ అనేది పర్ మంత్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక స్టాండర్డ్స్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించిన స్టాండర్డ్స్ కూడా కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు. అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్లో పాస్ అవ్వాలి ఉంటుంది, సెలెక్ట్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ చూసుకోవచ్చు, ఇక్కడ మీరు చదువుకోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్ ఫీకి మనం చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ అనేది యూఆర్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే మనకి 200 రూపీస్ చెల్లించాలి. అదేవిధంగా ప్లస్ జిఎస్టీతో పాటు ఇంక్లూడింగ్ జిఎస్టీతో పాటు 200 రూపీస్ అనేవి 200 రూపాయలు అనేవి చెల్లించాలి ఓబీసీ యూఆర్ క్యాండిడేట్స్. అదే ఎవరైతే పీడబ్ల్యూడి
ఉమెన్స్ క్యాండిడేట్స్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరూ 100 రూపాయలు చెల్లిస్తే ఇంక్లూడింగ్ జిఎస్టీతో కలిపి 100 రూపాయలు చెల్లిస్తే అప్లికేషన్ ఫీ అనేది సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక మెడికల్ ఫిట్నెస్కి సంబంధించిన కూడా మనం పాటించవలసి ఉంటుంది. కొన్ని మెడికల్ ఫిట్నెస్కి సంబంధించి సూచనలు అనేవి మనము పాటించవలసి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ హెల్ప్ డెస్క్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇక హెల్ప్ డెస్క్లో ఎవరికైతే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి ఇక హెల్ప్ డెస్క్ రూపంలో మన యొక్క ప్రాబ్లమ్స్ మన డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. ఇక హెల్ప్ డెస్క్కి సంబంధించి మనకి ఒక నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ జరిగింది. హెల్ప్ లైన్ నెంబర్ అనేది టెలిఫోన్ నెంబరు. ఈ యొక్క టెలిఫోన్ నెంబర్కి ఇంక్లూడింగ్ అంటే కలిపి సండేతో పాటు మనకి వారంలో 7 రోజులు అనేవి ఇక్కడ హెల్ప్ డెస్క్ అనేది మనకి అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. సో ఈ వారం రోజుల్లో ఏ రోజైనా మనము మన యొక్క ప్రాబ్లమ్ని చెప్పుకోవచ్చు ఈ యొక్క హెల్ప్ డెస్క్లో ఈ యొక్క ఫోన్ నెంబర్కి కాల్ చేసి. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వేకెన్సీ అనేది స్టేట్ వైజు అండ్ ఆ యొక్క స్టేట్లో ఫ్యాక్టరీ వైజు ట్రేడ్ వైజు ఏ కేటగిరీ వైజ్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఏ ట్రేడ్కి ఎక్కడ ఏ స్టేట్లో ఏ ఫ్యాక్టరీలో ఎన్ని వేకెన్సీ ఉన్నది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్రెంటిస్షిప్ చేయడానికి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరూ ఈ యొక్క అప్లికేషన్కి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క యంత్ర ఇండియా లిమిటెడ్ నుంచి విడుదలైన అప్రెంటిస్ నోటిఫికేషన్ అనేది. ఈ యొక్క అప్రెంటిస్ పోస్టులు అనేవి మనకి టోటల్గా 5395 పోస్టులు ఉన్నాయి. కాబట్టి మనకి ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో నాన్ ఐటీఐ కేటగిరీ నుంచి ఐటీఐ కేటగిరీ నుంచి వాళ్ళు ప్రతి ఒక్కరూ మనం లాస్ట్ డేట్ చెప్పుకున్న విధంగా డేట్స్ అనేవి మనకి మళ్ళీ చూసుకోవచ్చు ఒకసారి. స్టార్టింగ్ డేట్ అనేది 27/2/2023 నుంచి స్టార్ట్ అయ్యి 28వ తారీఖు 3వ నెల అంటే మార్చి నెల 2023 వరకు మనకి అవైలబుల్గా ఉంటుంది ఆన్లైన్ లింక్ అనేది, అప్లికేషన్ లింకు. సో ప్రతి ఒక్కరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేసి మన ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మీ ముందుకి వస్తాను. ఓకే, బాయ్ ఆల్.